హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ మీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్లో 7th చాప్టర్ కంటిన్యూషన్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? జాయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్. జాయిన్స్ ఏంటి? రోస్ని కంబైన్ చేస్తాయి ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్ బేస్డ్ ఆన్ ఒక కాలమ్ని బేస్ చేసుకొని, బిట్వీన్ దెమ్ ఒక కాలమ్ని బేస్ చేసుకొని 2 రోస్ని కంబైన్ చేస్తాయి ఫ్రమ్ మోర్ దాన్ 1 టేబుల్ నుంచి. ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 టేబుల్స్ చూడండి. ఒక టేబుల్ వచ్చేసి ఎంప్లాయీ టేబుల్ అండ్ ఇంకొకటి వచ్చేసి శాలరీ టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్లో ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటే ఈ టేబుల్లో శాలరీ డీటెయిల్స్ ఉంటాయి. సపోజ్ ఎంప్లాయీ టేబుల్లో ఐడి అండ్ నేమ్ ఇస్తున్నాము. నెక్స్ట్ శాలరీ టేబుల్లో కూడా ఐడి అండ్ వాళ్ళ శాలరీ అనే ఒక టేబుల్. ఇందులో ఏంటి? పర్సన్ ఐడి ఉన్న పర్సన్ యొక్క నేమ్ అండ్ ఇందులో ఐడి ఉన్న పర్సన్ యొక్క శాలరీ, ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలి. దాన్నే జాయిన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే, జాయిన్స్ వచ్చేసి 4 టైప్స్. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్స్, ఫుల్ జాయిన్, ఇలా అనమాట. ఈ డిఫరెన్స్ ఏంటి వీటికి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏ అండ్ బి తీసుకున్నాం. ఆ 2 టేబుల్స్కి లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ జాయిన్ అంటే రైట్ సైడ్, ఫుల్ జాయిన్ అంటే మొత్తం టేబుల్స్ అనేవి జాయిన్ చేస్తామన్నమాట. ఇది టేబుల్ ఏకి టేబుల్ బికి ఎలా జాయిన్ చేస్తామనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్ అనేవి అవుటర్ జాయిన్స్ అనమాట. అవుటర్ జాయిన్స్లో 3 టైప్స్: లెఫ్ట్ జాయిన్, ఫుల్ జాయిన్, రైట్ జాయిన్. అండ్ నెక్స్ట్ ఇన్నర్ జాయిన్ ఏంటి? మ్యాచింగ్ 2 టేబుల్స్లో మ్యాచింగ్ ఏది ఉన్నాయో అవి రికార్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ తీసుకోవాలన్నమాట, రెండింటిని జాయిన్ చేయాలి. జాయిన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం టేబుల్స్ తీసుకున్నాము. లైక్ టేబుల్ నేమ్స్ ఏంటి? స్టూడెంట్ నేమ్స్కి ఒక టేబుల్, కోర్సెస్కి ఒక టేబుల్ అనమాట. ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉన్నాయి స్టూడెంట్స్ అండ్ కోర్సెస్ టేబుల్స్. ఈ రెండింటిని ఎలా జాయిన్ చేయాలి ఇప్పుడు చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఇన్నర్ జాయిన్ అంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి ఇన్నర్ జాయిన్ చేసి నెక్స్ట్ కోర్సెస్ ఆన్ స్టూడెంట్ ఐడి. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ ఇన్నర్ జాయిన్ కోర్సెస్ అంటే స్టూడెంట్ టేబుల్ ఇన్నర్ జాయిన్ విత్ కోర్సెస్ ఆన్ ఐడి. ఆన్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు కోర్స్ ఐడి అంటే స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి ఈక్వల్ అనమాట. అంటే ఆ రెండు మనకి మ్యాచింగ్ అవుతాయి. 2 టేబుల్స్లో మ్యాచింగ్ ఏంటి చూడండి. 1, 2, 3 ఐడి అండ్ నేమ్ అండ్ శాలరీ ప్రింట్ అయింది. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ అనేది అయిపోయింది. మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ ద బోత్ టేబుల్స్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్ అంటే రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ అంటే లెఫ్ట్ టేబుల్ మొత్తం ప్రింట్ అవుతుంది. అండ్ రైట్ టేబుల్కి వచ్చేసరికి అండ్ ద మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ అంటే మనం లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ టేబుల్ మొత్తం ప్రింట్ అవుతుంది. అండ్ రైట్ టేబుల్లో లెఫ్ట్ టేబుల్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కోర్స్ ఐడి అన్నాం కదా, దానికి మ్యాచ్ అయ్యేది మాత్రమే రైట్ టేబుల్ నుంచి మనకు ప్రింట్ అవుతుంది. మొత్తం ప్రింట్ అవుతుంది రైట్ టేబుల్. ఇప్పుడు అక్కడ లెఫ్ట్ జాయిన్ ఇచ్చాము ఇన్నర్ జాయిన్ ప్లేస్లో. చూడండి, మనకి ఫస్ట్ ఐడి అండ్ నేమ్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి. కానీ రైట్ టేబుల్ చూడండి, ఓన్లీ 1, 2, 3 మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఎందుకంటే నేమ్స్ మనం 3 నేమ్స్ ఇచ్చాము కాబట్టి దానికి మ్యాచ్ అయ్యేటట్టు 3 కోర్సెస్ అనేవి ప్రింట్ చేసింది. లైక్ దట్ రైట్ టేబుల్లో అలా ప్రింట్ చేస్తుంది అనమాట. ఐడి, నేమ్ అండ్ కోర్సెస్ ప్రింట్ చేస్తుంది. ఓన్లీ మనం 3 ఇచ్చాం కాబట్టి 3 మ్యాచింగ్ కోర్సెసే ప్రింట్ చేసింది. 1, 2, 3 బికాజ్ ఐడి మ్యాచెస్ విత్ కోర్స్ ఐడి. ఇప్పుడు రైట్ జాయిన్. నెక్స్ట్ రైట్ జాయిన్ అనమాట. రైట్ జాయిన్ అంటే ఏంటి? రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ అండ్ ద మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అంటే రైట్ టేబుల్ మొత్తం ప్రింట్ అవుతుంది. బట్ లెఫ్ట్ టేబుల్లో ఏంటంటే మ్యాచ్డ్ రికార్డ్స్ ఐడి ఈక్వల్ టు కోర్స్ అంటే 1, 2, 3 వరకే ప్రింట్ అవుతాయి. బికాజ్ ఇప్పుడు అక్కడ చూడండి, రైట్ టేబుల్ అనేది మొత్తం ప్రింట్ అయింది. 1, 2, 3, 4 కోర్సెస్ ప్రింట్ అయినాయి. బట్ లెఫ్ట్ టేబుల్లో ఏంటి? ఓన్లీ 3 నేమ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. 1, 2, 3 బికాజ్
ఐడి స్టూడెంట్ ఐడి మ్యాచెస్ విత్ కోర్స్ ఐడి కాబట్టి 3 ప్రింట్ అయ్యి 4th వన్ అనేది నల్ అని ప్రింట్ అయింది. ఇలా మనకి యూజ్ అవుతాయి అన్నమాట రైట్ జాయిన్ అనేది. లెఫ్ట్ జాయిన్లో లెఫ్ట్ టేబుల్ మొత్తం ప్రింట్ అయింది, రైట్ జాయిన్లో రైట్ టేబుల్ మొత్తం ప్రింట్ అయింది. ఇప్పుడు ఫుల్ జాయిన్ అంటే ఏంటి? యాక్చువల్గా మనం నంబర్స్ 1 2 3 1 2 3 4 అని ఇచ్చాం, కానీ 1 2 3 అక్కడేమో 2 3 అలా ఇచ్చుంటే మనం నంబర్స్ డిఫరెంట్గా మనకి క్లియర్గా అర్థం అనేది మ్యాచింగ్ నంబర్స్ ప్రింట్ అవుతాయి అనేసి. ఇప్పుడు చూద్దాం. ఫుల్ జాయిన్ రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ వెన్ ఈజ్ ఎ మ్యాచ్ ఇన్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ టేబుల్. అంటే రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి బట్ మ్యాచింగ్ రికార్డ్స్ అనేది ఇస్తుంది అనమాట. రెండిటికి రెండు మ్యాచ్ అయినప్పుడు ఇస్తుంది. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, లెఫ్ట్ జాయిన్ కోర్స్ ఆన్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు కోర్స్ ఐడి. నెక్స్ట్ యూనియన్. అసలు ఫుల్ జాయిన్ అంటే యూనియనే దాని మీనింగ్, అందుకే మనం అక్కడ యూనియన్ అని రాస్తాం, ఫుల్ జాయిన్ అని రాయం. యూనియన్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ లెఫ్ట్ జాయిన్ కోర్సెస్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు కోర్స్ ఐడి అని రాసి సెమీకాలన్ ఇచ్చి ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చూస్తే సంథింగ్ వచ్చింది, హ్యావ్ అన్ ఎర్రర్ అనేసి. అక్కడ మనం స్టూడెంట్ పెట్టడం మర్చిపోయాము. టేబుల్ ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. మొత్తం స్టూడెంట్ టేబుల్ అండ్ కోర్సెస్ టేబుల్ అనేవి రెండు ప్రింట్ అయిపోయాయి ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ టాపిక్ సెల్ఫ్ జాయిన్ అనమాట. సెల్ఫ్ జాయిన్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దానికోసం మనం డేటాబేస్ డేటాబేస్ టేబుల్స్ అనే డేటాబేస్ క్రియేట్ చేసి యూస్ టేబుల్స్ దాన్ని యూస్ చేసి నెక్స్ట్ వచ్చేసి టేబుల్ క్రియేట్ చేయాలి ఎంప్లాయీ నేమ్తో. అండ్ ఎంప్లాయీ టేబుల్లో ఏమేమి ఉండాలి? ఎంప్లాయీ ఐడి విత్ ఇంటీజర్, ఎంప్లాయీ నేమ్ వార్కార్ అండ్ మేనేజర్ ఐడి విత్ ఇంటీజర్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను, ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్. ఫస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి అలీస్, సెకండ్ పర్సన్ నేమ్ వచ్చేసి బాబ్ అండ్ థర్డ్ పర్సన్ నేమ్ వచ్చేసి చార్లీ. ఇక్కడ మనం ఎంప్లాయీ వాల్యూస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. నల్ అని ఎందుకు ఇచ్చామంటే ఎలీస్ అనే అతను మేనేజర్ అనమాట, అందుకని మనం నల్ ఇచ్చాము. అండ్ తర్వాత బాబ్, చార్లీ, డేవిడ్, ఈవా వీళ్ళందరూ ఎంప్లాయీస్కి పక్కన 1 2 అని ఎందుకు ఇచ్చానంటే అది మేనేజర్ ఐడి అనమాట. బాబ్ యొక్క మేనేజర్ 1 అంటే ఎలీస్, చార్లీకి కూడా ఎలీసే, అండ్ డేవిడ్ అండ్ ఈవాకి బాబ్ అనమాట. సెలెక్ట్ ఈ డాట్ ఎంప్ నేమ్ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నేమ్ యాజ్ ఎంప్లాయీ అండ్ ఎం అంటే మేనేజర్ అనమాట. ఈ టేబుల్లో మనం ఏ ఎంప్లాయీకి ఏ మేనేజర్ అనేది ప్రింట్ చేయబోతున్నాం. ఇలా ఎంప్లాయీ యొక్క మేనేజర్ ఐడి అక్కడ ఇచ్చాం కదా 1, అలా విత్ మేనేజర్ ఎంప్లాయీ ఐడితో మ్యాచ్ అయితే మనకి ప్రింట్ అవుతుందన్నమాట మన టేబుల్ అనేది. ఇప్పుడు సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ యాజ్ ఎంప్లాయీ అండ్ మేనేజర్ ఎంప్లాయీ నేమ్ యాజ్ మేనేజర్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ అంటే ఎంప్లాయీ టేబుల్. లెఫ్ట్ జాయిన్ ఎంప్లాయీస్. లెఫ్ట్ జాయిన్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇప్పుడు మనం ఆలీస్కి నల్ ఇచ్చాము. లెఫ్ట్ జాయిన్ మనం యూస్ చేస్తేనే మనకి లెఫ్ట్ సైడ్ టేబుల్స్ అని ప్రింట్ అవుతాయి, అంటే ఆలీస్ విత్ నల్ అనేది ప్రింట్ అవుతుంది. లెఫ్ట్ జాయిన్ ఎంప్లాయీస్ ఎం అంటే మేనేజర్ ఆన్ ఎంప్లాయీ మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ ఎంప్లాయీ ఐడి అనేది ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకి ఎంప్లాయీ అండ్ వాళ్ళ మేనేజర్ ఏంటి అనేది వస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్ 2 మెంబర్స్కి ఎలీస్ అండ్ నెక్స్ట్ 2 మెంబర్స్కి బాబ్ అనమాట. ఇది ప్రింట్ చేసాం. ఎలీస్ మేనేజర్ కాబట్టి నల్ ప్రింట్ అయింది. 1 2 3 4 అన్నవి ఎంప్లాయీ ఐడీస్ అండ్ తర్వాత ఎంప్లాయీ నేమ్స్ అండ్ తర్వాత ఉన్నది మేనేజర్ ఐడీస్ అనమాట. ఎప్పుడైతే ఎంప్లాయీ ఐడి మేనేజర్ ఐడితో మ్యాచ్ అయిందో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. 2 or more సెలెక్ట్ క్వెరీస్ నుంచి 2 కలిపి ఒక్క సింగిల్ స్టేట్మెంట్గా ఇస్తుందన్నమాట. యూనియన్ డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది. ఓన్లీ యూనిక్ నెంబర్స్ అనేవి నేమ్స్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. యూనియన్లో సెలెక్ట్ క్వెరీస్కి ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలన్నమాట, కంపాటబుల్ డేటా టైప్స్ కూడా.
ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పాత టేబుల్స్ అన్నీ డిలీట్ చేసి కొత్త టేబుల్స్ క్రియేట్ చేద్దాము యూనియన్ కోసం. ఇప్పుడు క్రియేట్ చేసి ఇప్పుడు కస్టమర్స్ ఇండియా అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ఏమేమి ఉండాలి? ఐడి విత్ ఇంటీజర్ ఉండాలి. నెక్స్ట్ నేమ్ వార్కార్ ఉండాలి. నేమ్ వచ్చేసి వార్కార్ 50. అండ్ నెక్స్ట్ ఏముండాలి? కస్టమర్స్ ఐడి, కస్టమర్ నేమ్. కస్టమర్స్ ఇండియాలో వాళ్ళ ఐడి అండ్ వాళ్ళ నేమ్ ఉండాలి. ఇది ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసాము. ఇంకొక టేబుల్ కూడా క్రియేట్ చేయాలి. కస్టమర్స్ యూఎస్ఏ. ఇవి 2 టేబుల్స్ అనమాట. ఈ 2 టేబుల్స్లో కస్టమర్స్ ఇండియా నుంచి, కస్టమర్స్ యూఎస్ఏ నుంచి, రెండిట్లో మనం కస్టమర్ ఐడి అండ్ కస్టమర్ నేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం వార్కార్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు 2 టేబుల్స్ అనేవి మనకి క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ ఇండియా వాల్యూస్లోకి. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ చేస్తున్నాం. ఫస్ట్ రవి, నెక్స్ట్ పర్సన్ ఎమ్మా. అండ్ నెక్స్ట్ ఇందులో మెయిన్ ఏంటంటే డూప్లికేట్స్ని అలౌ చేయదు. ఇదే ఇప్పుడు మనం ప్రింట్ చేయబోయేది. మనం సేమ్ నేమ్స్ ఇచ్చినా కూడా కస్టమర్స్ నేమ్స్ అన్నీ సేమ్ ఉన్నా కూడా అది డూప్లికేట్స్ని తీసేసి ఓన్లీ మనకి యూనిక్ నేమ్స్ని ఇస్తుంది. ఇప్పుడు కస్టమర్స్ యూఎస్ఏ వాల్యూస్లోకి జాన్ అండ్ నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఎమ్మా అని ఇస్తున్నాను. నెక్స్ట్ నేమ్ కూడా ఇప్పుడు నేను సేమ్ నేమ్స్ ఇచ్చాను. సుమి అనేసి సేమ్ నేమ్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం రన్ చేసి చూడండి, మనకి డబల్గా ఒక్క నేమ్ కూడా ప్రింట్ అవ్వదు. సెలెక్ట్ కస్టమర్స్ నేమ్ ఫ్రమ్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్స్ ఇండియా అండ్ యూనియన్ అంటే రెండుటిని యాడ్ చేయాలి. సెలెక్ట్ కస్టమర్స్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్ యూఎస్ఏ యూనియన్ చేస్తున్నాం. ఇలా మనం యూనియన్ని యూజ్ చేస్తాము ఈ రెండింటిని సెలెక్ట్ స్టేట్మెంట్స్ని కలపడానికి. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకు చూడండి, సుమి అనేది 2 టైమ్స్ మనకు అసలు ప్రింట్ అవ్వలేదు. ఓన్లీ యూనిక్ నేమ్సే ప్రింట్ చేసింది, డూప్లికేట్ వాల్యూస్ని ప్రింట్ చేయలేదు. ఇందుకనేసి మనం యూనియన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ సబ్ క్వెరీస్ అంటే ఇన్నర్ క్వెరీ. అంటే నెస్టెడ్ క్వెరీ అంటే ఏంటి? ఒక క్వెరీ లోపల ఇంకొక క్వెరీ. ఫస్ట్ అనేది మనకి ఎస్క్యూఎల్ క్వెరీస్లో ఇన్నర్ క్వెరీ, లోపల క్వెరీ అనేది రన్ అయ్యి రిజల్ట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని అవుటర్ క్వెరీ అనేది యూజ్ చేసుకుంటుంది. ఇదే మన నెస్టెడ్ క్వెరీస్ అనమాట, ఎస్క్యూఎల్ సబ్ క్వెరీస్ అంటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పాత టేబుల్స్ అన్ని డిలీట్ చేసి ఇప్పుడు కొత్తగా క్రియేట్ టేబుల్ సాలరీ అని మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వాటికి వాల్యూస్ కూడా ఇవ్వాలి. సాలరీలో ఏమేమి ఉండాలి? ఐడి విత్ ఇంటీజర్, ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ విత్ వార్కార్ 50. వార్కార్ ఒక 50, ఎంప్లాయ్ ఐడి అండ్ నేమ్ అండ్ వాళ్ళ శాలరీ ఏంటి? ఇంటీజర్లో ఉండాలి కాబట్టి ఇంటీజర్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ అయింది, టేబుల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకొక టేబుల్ వచ్చేసి ఫస్ట్ ఇందులోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ శాలరీ వాల్యూస్. ఫస్ట్ పర్సన్ అలీస్ అండ్ తన శాలరీ వచ్చి 30,000. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి బాబ్ అండ్ తన శాలరీ వచ్చేసి ఒక 40,000 ఇస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ పర్సన్ చార్లీ అండ్ తన శాలరీ వచ్చి ఒక 50,000 ఇస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ డేవిడ్ అండ్ తన శాలరీ వచ్చేసి 70,000 అని ఇస్తున్నాను. ఇలా ఇన్సర్ట్ చేశాను వాల్యూస్ విత్ ఐడి, నేమ్ అండ్ శాలరీస్. ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఇన్సర్ట్ అయ్యాయి శాలరీస్ అన్ని. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేయడానికి సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, శాలరీ అంటే సెలెక్ట్ ఆల్ కాకుండా సెలెక్ట్ ఓన్లీ ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ అనమాట, ఐడి కాకుండా. ఫ్రమ్ శాలరీ వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెలెక్ట్ యావరేజ్
ఏంటంటే మనం ఇప్పుడు ఎవరిది ఎక్కువ శాలరీ అని ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫ్రమ్ శాలరీ వేర్ శాలరీ ఇస్ గ్రేటర్. కానీ ఏంటంటే ఎవరికన్నా గ్రేటర్ ఉండాలి అంటే యావరేజ్ శాలరీ కంటే గ్రేటర్ ఉండాలి. అందుకని ఏంటి, సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ శాలరీ. ఇప్పుడు యావరేజ్ శాలరీ కన్నా ఎవరికి గ్రేటర్గా ఉంది, 50,000 అండ్ 70,000, ఆ 2%కి శాలరీ అనేది గ్రేటర్గా ఉంది. ఇలా మనం ఒక క్వెరీ లోపల ఇంకొక క్వెరీ యావరేజ్ శాలరీ అనే క్వెరీని రాసాం. దిస్ ఈజ్ నెస్టెడ్ క్వెరీస్, ఎస్క్యూఎల్ సబ్ క్వెరీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మై ఎస్క్యూఎల్ వ్యూస్ అంటే ఏంటి, వర్చువల్ టేబుల్ అనమాట. వ్యూస్ అంటే అది రియల్ డేటా కాదు, బట్ ఏ సేవ్డ్ క్వెరీ, అదొక షార్ట్ కట్ లాగా అనమాట మన రియల్ డేటా. ఇట్ లుక్స్ లైక్ ఏ టేబుల్, కానీ మనం వ్యూస్ రన్ చేసినప్పుడు అదేంటంటే వ్యూస్లో ఉన్న క్వెరీస్ని రన్ చేస్తుంది. ఇట్ ఈస్ షార్ట్ కట్ టైప్ ఆఫ్ అనమాట మన రియల్. ఇప్పుడు ఏంటంటే ఆ టేబుల్స్ అనేవి ఆ టేబుల్ అలానే పెట్టేసి మనం లాస్ట్లో ఒక వ్యూ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు క్రియేట్ ఏ వ్యూ హై పెయిడ్ అంటే ఇందాక శాలరీస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తాం కదా, ఆ శాలరీస్ అనే టేబుల్లో క్రియేట్ ఏ వ్యూ హై పెయిడ్ ఎవరు అనేది సెలెక్ట్ చేయడానికి ఇప్పుడు మనం రాస్తున్నాం వ్యూ హై పెయిడ్ యాజ్ సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ ఫ్రమ్ హై పెయిడ్ సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ శాలరీ ప్రింట్ అవ్వాలి ఫ్రమ్ శాలరీ టేబుల్ నుంచి వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 50,000 కంటే ఎక్కువ ఎవరికి ఉందో వాళ్ళ నేమ్ అండ్ శాలరీ అనేది ప్రింట్ చేయమని అడుగుతున్నాం. ఇది ఎర్రర్ వచ్చింది, ఎస్క్యూఎల్ సింటాక్స్ ఎర్రర్. ఏ అనేది లేదనమాట, క్రియేట్ వ్యూ అంతే. క్రియేట్ వ్యూ హై పెయిడ్ అనే వ్యూని క్రియేట్ చేయమంటున్నాము. అందులో సెలెక్ట్ ఓన్లీ నేమ్ అండ్ శాలరీ, అందులో 50,000 కంటే పైన ఎవరికి ఉందో వాళ్ళని ప్రింట్ చేయమని ఇప్పుడు మనం ఒక వ్యూ రాసామన్నమాట. హై పెయిడ్ సెలెక్ట్ నేమ్ అండ్ శాలరీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ హై పెయిడ్. ఇప్పుడు ఆ వ్యూని ప్రింట్ చేస్తున్నాం అనమాట. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ హై పెయిడ్ అనేది ప్రింట్ అవుతుంది. హై పెయిడ్లో ఏం క్వెరీ సేవ్ అయిందంటే 70,000 వచ్చిన పర్సన్ది. ఇలా మనం వ్యూస్ రాస్తామన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫారెన్ కీస్ అనమాట. నేను లాస్ట్ టైం ఫారెన్ కీస్ చెప్పలేదు, ప్రైమరీ కీ ఒకటే చెప్పాను లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఆ ఫారెన్ కీస్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫారెన్ కీస్కి ఏంటంటే 2 టేబుల్స్ క్రియేట్ చేయాలి. అండ్ ఆ 2 టేబుల్స్లో మనం ఏంటంటే కనెక్ట్ చేస్తాం విత్ రిఫరెన్సెస్. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు క్లీన్గా కొత్త క్వెరీలో ఓపెన్ చేసి రాస్తున్నాను. ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ నేమ్ వచ్చేసి కంపెనీ డేటాబేస్. నెక్స్ట్ వచ్చేసి యూజ్ దట్ కంపెనీ డేటాబేస్. ఒక డేటాబేస్ క్రియేట్ చేశాక మనం దాన్ని యూజ్ కంపెనీ డేటాబేస్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను విత్ ద నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఎవరెవరు ఉంటారు, డిపార్ట్మెంట్ ఐడి, ఇది ప్రైమరీ కీ అనమాట. ఇప్పుడు వరకు ఈ వీడియో వరకు మీరు వచ్చారంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్ని మీరు చూసే ఉంటారు. అందులో మీకు ప్రైమరీ కీ అంటే ఏంటో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి varchar 50, నాట్ నల్ అంటే అది బ్లాంక్గా వదిలేయకూడదు అనేసి. నెక్స్ట్ సెకండ్ వన్ టేబుల్ వచ్చేసి ఎంప్లాయీస్ టేబుల్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. నెక్స్ట్ ఎంప్లాయీస్, ఏ డిపార్ట్మెంట్స్ లాగా అనమాట ఈ 2 టేబుల్స్. ఎంప్లాయీ ఐడి అది ప్రైమరీకి ఐడి అనేది. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి varchar, నాట్ నల్ అంటే బ్లాంక్ వదిలేయకూడదు. అండ్ ఐడి వచ్చేసి ప్రైమరీ కీ. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఇంట్. ఫస్ట్ దాంట్లో డిపార్ట్మెంట్ ఐడి అండ్ నేమే, ఇందులో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఐడిని కూడా ఇంక్లూడ్ చేసాము. నెక్స్ట్ ఫారెన్ కీ ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడి రిఫరెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ టేబుల్ రిఫరెన్స్ తీసుకొని డిపార్ట్మెంట్ ఐడి అండ్ నెక్స్ట్ ఫారెన్కి డిపార్ట్మెంట్ ఐడి రిఫరెన్స్ తీసుకొని ఫస్ట్ టేబుల్తో లింక్ అయిందనమాట ఈ ఫారెన్ కీ అనేది. ఈ ఫారెన్ కీ మనం ఎంప్లాయీ టేబుల్లో రాసాము. డిపార్ట్మెంట్ ఐడిని రిఫరెన్స్గా పెట్టి ఇచ్చాము. డిపార్ట్మెంట్ టేబుల్లోని డిపార్ట్మెంట్ ఐడిని రిఫరెన్స్ చేసాము, అంటే రెండింటిని కనెక్ట్ చేసాము విత్ ద ఫారెన్ కీ. అండ్ ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్. ఫస్ట్ టేబుల్లోకి మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి.
అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిపార్ట్మెంట్ వాల్యూస్లో ఏంటి, ఫస్ట్ ఐడి అండ్ నేమ్. ఫస్ట్ వన్ హెచ్ఆర్, సెకండ్ వన్ ఐటీ అని ఇచ్చాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఫైనాన్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వాల్యూస్ని ఇప్పుడు రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ చేయాలి వాల్యూస్. ఇన్సర్ట్ ఇంటూ సెకండ్ టేబుల్ ఏంటి, ఎంప్లాయీస్ వాల్యూస్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్. అందులో ఏమేమి ఉన్నాయి, ఐడి, నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి కూడా. అంటే ఫస్ట్ టేబుల్కి రిఫరెన్స్ అనమాట ఇది డిపార్ట్మెంట్ ఐడి అనేది. ఇప్పుడు 101 ఆలిస్, 102 బాబ్ ఇలా ఇస్తున్నాము. నెక్స్ట్ 103 చార్లీ అండ్ ఈ 1, 2, 3 అనేది ఫస్ట్ టేబుల్లో ఐడీస్కి రిఫరెన్స్ అనమాట. 104 డేవిడ్. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అయింది ఇప్పుడు. నెక్స్ట్ సెలెక్ట్. ఈ అంటే ఎంప్లాయీ టేబుల్ అనమాట. ఈ అంటే ఎలియాస్ అని అర్థం. ఎలియాస్ అని షార్ట్ ఫామ్లో ఎంప్లాయీ ఎలియాస్ ఈ అనమాట. ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్. నెక్స్ట్ డి అంటే డిపార్ట్మెంట్కి ఎలియాస్ అనమాట షార్ట్ ఫామ్లో డిపార్ట్మెంట్ నేమ్. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నామంట. అంటే సెలెక్ట్ స్టార్ అంటే సెలెక్ట్ ఆల్ అంటాం కదా, ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి అని ఇస్తున్నాము. ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ ఈ ఎంప్లాయీస్ ఈలో ఉన్న ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ జాయిన్ డిపార్ట్మెంట్స్ డి ఆన్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి. ఫారెన్ కీ అంటే మీనింగ్ ఏంటి, ఫారెన్ కీ ఈజ్ ఎ కాలమ్ దట్ పాయింట్స్ టు ద ప్రైమరీ కీ ఇన్ ద అనదర్ టేబుల్ అనమాట. అంటే మనం ఫస్ట్ టేబుల్ డిపార్ట్మెంట్స్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి అనే ప్రైమరీ కీని సెకండ్ టేబుల్ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఫారెన్ కీస్ అనే కాలంలో రిఫరెన్స్గా మనం యాడ్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఇదన్నమాట ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఐడి, నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి సెలెక్ట్ చేశారు. దానికి జాయిన్ డిపార్ట్మెంట్ ఆన్ కండిషన్ ఏంటి, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఎక్కడ ఈక్వల్ అవుతాయో అవి ప్రింట్ చేయమని ఇచ్చారు. ఇప్పుడు మనం అవుట్పుట్ ఇప్పుడు టేబుల్ వచ్చింది కదా, చూస్తే మనకి ఏంటంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. కానీ డిపార్ట్మెంట్ నేమ్స్ అనేవి ఫస్ట్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్స్లో ఉన్నవన్నమాట. మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూస్ సెకండ్ టేబుల్లో ఏమి ఇన్సర్ట్ చేసాం, పక్కన నంబర్స్ ఇన్సర్ట్ చేసాం కదా 1, 2, 3 అని. ఆ నంబర్స్ అనేవి ఫస్ట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడీస్ అనమాట. ఆ ఐడీస్ సెకండ్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడీస్తో మ్యాచ్ అయినప్పుడు మనకి ఆ నంబర్స్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి అనమాట. ఇక్కడితో SQL సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది.